అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. విజయవాడలో అంటే మన బెజవాడలో ఇంద్రకీలాద్రి కొండపై ఉన్న కనకదుర్గ అమ్మవారి టెంపుల్ మీలో ఎంతమందికి తెలుసు? అసలు తెలియని వారంటూ ఎవరూ ఉండరు కదా. ఇది ఎంతో పవర్ఫుల్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా నమ్ముతూ ఉంటారు. కేవలం మన రాష్ట్రం నుండే కాదు, పలు రాష్ట్రాల నుండి లక్షలాది భక్తులు తరలి వస్తూ ఉంటారు కేవలం అమ్మవారిని దర్శించుకునేందుకు. ఎన్నో మొక్కులతో, ఎంతో నమ్మకంతో ఇక్కడ అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తూ ఉంటారు. అయితే ఈ అమ్మవారి గుడి యొక్క చరిత్ర, మహిమల గురించి అన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. వీటి గురించి మన కోసం చెప్పేందుకు ఈ విజయవాడలో ఉన్న కనకదుర్గ అమ్మవారి గుడి యొక్క ఉప ప్రధాన అర్చకులు మరియు జ్యోతిష్య పండితులు శంకర శాండిల్య గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, ముందుగా మనం దుర్గామాతతో మొదలు పెడతాము. అసలు దుర్గామాత యొక్క వైభవం గురించి తెలియజేస్తారా? అందరికీ దుర్గా భవాని శుభ ఆశీస్సులు. ఓం గణానాన్త్వా గణపతికం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిస్సేదసాదనం. ఓం శ్రీ మహాగణపతయ నమః. ఓం దుం దుర్గాయ నమః. దుర్గా అమ్మవారి వైభవం మాటలతో చెప్పలేనిదటువంటి. ఎందుకంటే దుర్గమ్మ గురించి ఎంతోమంది మహర్షులు, ఎంతోమంది కవులు అమ్మవారి గురించి ఎంతో కీర్తన చేశారు. అందులో అమ్మవారి యొక్క విశిష్టత, అమ్మవారి యొక్క మణిద్వీప వర్ణన ఎంతో విశేషమైంది. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి, ఆవిడ ప్రపంచానికే శ్రీమాత, మహారాజ్ఞి, అందరికీ కూడా మహారాణి ఆవిడే. అందరికీ దుర్గా అమ్మవారు తల్లిగా, ఆ ఇంటికి పెద్దగా దుర్గా అమ్మవారుని అందరూ కొలుస్తూ ఉంటారు. అందులో విజయవాడలో కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం నుంచి దుర్గా అమ్మవారు అందరినీ ఆశీర్వదిస్తున్నారు. ఆవిడ దేవతలని, రాక్షసులని కూడా అదే కరుణతోటి, అదే ప్రేమతోటి అమ్మవారు అందరినీ కూడా దీవిస్తుంది. అందుకని ఏంటంటే దుర్గమ్మని ఎవరైతే కొలుస్తారో వారికి ఎప్పుడు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఎల్లవేళలా ఉంటుంది. దుర్గే దుర్గతి హారిణి అంటే మనకు ఉండేటువంటి దుర్గతులన్నింటినీ కూడా నాశనం చేసేటువంటిదే దుర్గా అమ్మవారు. అటువంటి అమ్మవారిని మనం దర్శించుకోవడం, అమ్మవారిని కలవడం అనేది చాలా పూర్వజన్మ సుకృతం. అది గురుగారు, అమ్మవారికి 8 చేతులు ఉంటాయని అంటారు కదా, అసలు దాని వెనుకున్న ఆంతర్యం ఏంటి? అష్టాదశ భుజ దుర్గా అంటే 8 చేతులు కలిగినటువంటి అమ్మవారు ఈ దుర్గా అమ్మవారు. ఎందుకంటే రాక్షస సంహారం తర్వాత అమ్మవారు అన్ని హస్తాలతోటి, అన్ని ఆయుధాలతోటి అమ్మవారి వాళ్ళని సంహరించింది. ఎందుకంటే మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధ సురసైనిక. మహాపాశుపతాస్త్రాలు ఎవరి దగ్గర ఉన్నాయంటే అమ్మవారి దగ్గరే ఉన్నాయి. ఎందుకంటే ఈ సృష్టి ప్రారంభం నుంచి కూడా అమ్మవారు యొక్క అంటే శక్తి, మొదట పుట్టిందే శక్తి. ఆ శక్తిలో నుంచే ఇవన్నీ కూడా ఉద్భవించింది. ఆవిడే ఈ సృష్టికర్త. అందుకని అమ్మవారికి సృష్టికర్త, బ్రహ్మరూప, గోత్రి, గోవింద రూపిణి అని అమ్మవారికి పేరు. ఈ సృష్టి మొత్తానికి కూడా ఆవిడ ఆది పరాశక్తి. అందుకని అమ్మవారికి 8 భుజాలే కాదు, అమ్మవారికి శతాక్షరి అని పేరు కూడా ఉంది. అమ్మవారికి 100 కన్నులు అమ్మవారికి. శతాక్షరి అనే అమ్మవారికి సప్తశతిలో ఉంటుంది అన్నమాట. ఎందుకంటే అమ్మవారికి ఇన్ని చేతులని, ఇన్ని నేత్రాలని ఇవన్నీ ఉండదు. ఆ ఫోటో చూసావా అమ్మవారికి? ఆవిడ మనకి నేపాల్ నుంచి పోఖ్రాకి వెళ్ళే దారిలో మనోకామనాదేవి అనే అమ్మవారు ఉంటుంది. ఎవరు ఏది కోరుకుంటే అది ఇస్తుంది ఆవిడ. అక్కడ ఎంతో విశిష్టత. చైనీసు, అక్కడ నేపాలీలు, షారిపాలు అందరూ కూడా అక్కడికి వెళ్తారు. ఆ అమ్మవారికి ఎన్నో విశేషమైన పూజలు చేస్తారు. ఇలాగే ప్రతి చోట ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ప్రపంచం మొత్తం కూడా దుర్గా అమ్మవారి యొక్క శక్తి ప్రపంచం మొత్తం ఉంది. గురుగారు, అమ్మవారి చేతిలో చక్కగా మనం ఆయుధాలను కూడా చూస్తూ ఉంటాము. ఒక్కొక్క చేతిలో ఒక్కొక్కటి పట్టుకొని, అసలు ఆయుధాల గురించి కూడా తెలియజేస్తారా? అమ్మవారికి త్రిశూలము, శంఖము, చక్రము, గదాయుధం, అలాగే పాశం, ఇటువంటి అన్నీ కూడా అమ్మవారికి ఆయుధాలు.
ఈరోజు మొదటిసారిగా ఇంద్రకీలాద్రి కొండపై ఉన్న అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఎంతో సంతోషంగా అనిపించింది మనసుకి. అసలు ఆ కొండపై ఉన్న అమ్మవారి యొక్క మహిమలు, చరిత్ర గురించి చెప్తారా? అమ్మవారు పురాతన కాలంలో ఇక్కడ కీలుడు అనేటువంటి ఇదంతా అరణ్యం, ఈ నైమిషారణ్యం అనేటువంటిది ఇదంతా. ఈ ఈ అరణ్యంలో కీలుడు అనేటువంటి ఒక యక్షుడు ఉండేవాడు. ఆయన అమ్మవారి గురించి తపస్సు చేయాలని, అమ్మవారిని దర్శించాలనేటువంటి కోరిక కలిగి ఉంటాడు. అతను నారద మహర్షిని అడిగేట, స్వామి నేను అమ్మవారి యొక్క శక్తి గురించి తెలుసుకున్నాను, ఆ అమ్మ నా దగ్గర ఉండాలి, అమ్మని నా హృదయంలో పెట్టుకోవాలి, నేను దానికి ఏం చేయాలి అంటే అమ్మవారి గురించి తపస్సు చేయమన్నారు. దానికి ఆయన నారద మహర్షి అమ్మవారి గురించి ఘోర తపస్సు చేశాట కీలుడు. ఆ కీలుడు తపస్సు చేసింది అమ్మవారి యొక్క దర్శనం ఆయనకు కలిగింది. అప్పుడు అమ్మవారిని ఆయన అడిగాడు, అమ్మ నీవు నా హృదయంలో ఉండాలి అని. అప్పుడు కీలుడు ఇలా కోరంగానే అమ్మవారు నీ అభిష్టం మేరకు రాక్షస సంహారం తర్వాత నేను ఇక్కడ ఉంటాను, నువ్వు ఇక్కడ ఒక కొండ అంటే ఒక అద్రి అంటే కొండ, అద్రి రూపంలో ఇక్కడ ఉంటే నేను వచ్చి ఉంటాను ఇక్కడ అని చెప్పి అమ్మవారు ఆయనకి అనుగ్రహించిందట. ఆ తర్వాత కాలంలో అమ్మవారు రాక్షస దుర్గమాసుని సంహరించిన తర్వాత అమ్మవారు ఇక్కడ ఈ అద్రి మీద, అద్రి అంటే కొండ, ఈ అద్రిలో ఆ కీలుడు కోరిక మేరకు ఆయన హృదయంలో ఆ కొండే కీలుడు, ఆయన హృదయంలోనే అమ్మవారు ఉంది. అందుకని గుహ లోపల ఉంటుంది అమ్మవారు. అది తర్వాత ఇక్కడ మొట్టమొదటిసారి ఇక్కడ ఇంద్రాది దేవతలు అమ్మవారిని పూజించారు. ఇంద్రుడు మొట్టమొదటిసారి అమ్మవారికి పూజ చేశారట ఇక్కడ. అందుకని ఏంటంటే ఇంద్రకీలాద్రి అయింది. అది అందుకని ఆ పేరు వచ్చింది ఇంద్రకీలాద్రి. ఈ ఇంద్రకీలాద్రి పర్వతం పైనే అర్జునుడు తపస్సు చేశారు. ఆయన అర్జునుడు తపస్సు చేసి అమ్మవారిని కోరికలు కోరితే ఆ పాశుపతాస్త్రాన్ని అమ్మవారు ఇచ్చిందట. శ్రీకృష్ణ భగవానుడు ఆయనకి చెప్పారట, భవానీ అమ్మవారిని పూజ చేయమని. ఆ భవానీ అమ్మవారి ఈ దుర్గ. ఎంతో చరిత్ర ఇంకా మహిమలు కలిగిన గుడి ఇది, చాలా విశేషమైనటువంటి. ఎందుకంటే ఎక్కడైతే నది ప్రవాహం ఉంటుందో ఆ నది ప్రవాహం పక్కనే ఉండేటువంటి కొండ మీద ఉన్నటువంటి దేవతకి శక్తి ఎక్కువ. ఇలాగే వైష్ణోదేవి, మానసాదేవి అవన్నీ కూడా కొండ మీద ఉంటారు దేవతలు. ఏమైనా కారణం ఉంటుందా గురుగారు? అంటే నది పక్క కల్లా గుడి ఉంటే పవిత్రులని? అవన్నీ కూడా అరణ్యాలు, ఈ కొండలన్నీ కూడా పూర్వం వీటన్నిటికి కూడా శక్తులు ఉండేవి. ఈ కొండలకు కూడా ఒక శక్తి ఉంది. కొండలు అంటే అవి సామాన్యమైనవి కాదు. వాటికి అవి కూడా కొన్ని శాపగ్రస్తం చేత అలా అద్రిగా మారిపోయినాయి అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి. ఏదేమైనా చెప్పినప్పటికీ కూడా అమ్మవారి శక్తి అపారమైనటువంటిది. ఎందుకంటే లలితా సహస్రనామలు చదివే వాళ్ళకి తెలుస్తుంది ఇదంతా. లలిత అమ్మవారు ఎంత వైభవంగా ఉంటుంది, ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం అత్యద్భుతమైనటువంటిది. ఎవరైతే లలితను ప్రతినిత్యం చదువుతారో వాళ్ళకి ఎటువంటి కష్టాలు ఉండవని, అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుందని, ప్రత్యేకించి కాలసర్పదోషం కలిగిన వాళ్ళు, ఈ నాగదోషం కలిగిన వాళ్ళు, ఇటువంటి కొన్ని దోషాలు ఉన్న వాళ్ళు కంపల్సరీగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కోసం లలితా సహస్రామం ఇవన్నీ చేస్తారు. దేవి ఉపాసకులు, అమ్మవారి శ్రీ విద్యోపాసన ఎంతో శక్తివంతమైనది. గురుగారు, ఇంద్రకీలాద్రి కొండపై ఉన్న అమ్మవారికి ఎన్నో రహస్యాలు ఉంటాయి ఆ కొండ దగ్గర అని కూడా అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజం గురుగారు? రహస్యాలంటే అమ్మవారి ఇక్కడ సంచరిస్తుందని ప్రతీది పూర్వకాలం నుంచి. ఎందుకంటే మనకి ఒక 50 ఏళ్ళ క్రితం, 48 సంవత్సరాల క్రితం అమ్మవారికి చీకటి కోనేరు అని ఉండేది. ఏంటది గురుగారు? చీకటి కోనేరు. ఆ కోనేరు ఎప్పుడు చీకటిగా ఉండేది. అక్కడ అమ్మవారు స్నానం చేసేదని పూర్వీకులు చెప్పేవాళ్ళు. తర్వాత మామూలు కోనేరు కూడా ఉండేది, అమ్మవారి గుడి వెనకే ఉండేది. అంటే 4 కోనేరులు ఉండేవట. కాలక్రమంలో అవి ఉత్తరం తూర్పు వైపు కూడా అంతా నివాసాలు వచ్చి ఆక్రమణ చేత మనకి తర్వాత 80లో 80 వరకు కూడా మనకి 2 కోనేరులు అయితే ఉండేవి గుడి మీద. అవి కూడా తీసేయడం జరిగింది. అభివృద్ధిలో అవి కూడా తీసేయడం జరిగింది. అంటే ఈ గుడి ఇప్పటిదో అసలు మీరు చెప్పినట్లుగా రాక్షసులు నారాయణ అడిగినప్పటి నుండి, అంటే ఎన్నో వందల ద్వాపర యుగంలో మరి అర్జునుడు ఇక్కడ తపస్సు చేశాడంటే
ఎన్ని అది ద్వాపరయుగం అంటే 5800 సంవత్సరాలకి పూర్వం. అబ్బా. అలాగే ఇక్కడ సీతమ్మవారి పాదాలు ఉన్నాయి, భద్రాచలం ఉంది, అమ్మవారు కూడా ఇలాగా సంచరించారు. అంటే వాళ్ళందరూ కూడా అరణ్యవాసం చేసినప్పుడు వీళ్ళు పాండవులు అజ్ఞాతవాసంలో వాళ్ళు కూడా అరణ్యవాసం చేశారు. అరణ్యవాసం చేసినప్పుడు ఇవన్నీ సంచరించారు వాళ్ళు. ఆ విధంగా ఈ ఇంద్రకీలాద్రిని కూడా వాళ్ళు సందర్శించారు. తర్వాత కాలంలో కలియుగంలో మనకి జగద్గురు ఆదిశంకరాచార్యుడు 7వ శతాబ్దం చివరిలో ఆదిశంకరాచార్య ఇక్కడికి వచ్చి అమ్మవారికి శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారట. అది కూడా చాలా విశేషమైంది. అదే చాలా మంది అంటుండే ఇట్లా స్వయంభూగా కొండ లోపల గుహ ఉంటుంది, అందులో అమ్మవారు వెళ్తారని చెప్పేసి ఇంకా తిరుగుతూ ఉంటారు అని చెప్పేసి కూడా చాలా మంది ఇక్కడ నమ్ముతున్నారు అని కూడా అంటూ ఉంటారు కదా. ప్రత్యక్షం అది. ఎంతోమంది అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక్కడ దాగదేనికి మనం ఇప్పుడు కూడా అమ్మవారిని అలా చూస్తూ ఉంటే అలా లైవ్లా ఉంటుంది అమ్మవారు. ఎందుకంటే ఇక్కడ భారతదేశంలో ఎక్కడ కూడా దుర్గా అమ్మవారి అంత ప్రభావం కలిగిన అమ్మవారు కానీ అంత ఆకర్షణ గల శక్తి అంత అంటే విగ్రహం అంత ఆకర్షణగా ఉండేటువంటి అమ్మవారు ఎక్కడ కనిపిస్తుంది మనకి. ఎందుకంటే అమ్మవారి అలంకారము ఆవిడ కూడా అలాగే ఉంటుంది. అమ్మవారు కూడా ఏంటి ఎందుకంటే కనక ప్రభలతో వెలిసింది ఇక్కడ అమ్మవారు. కనక వర్షం కురిసింది ఇక్కడ 16వ శతాబ్దంలో ఇక్కడ కనక వర్షం కురిసింది. వీళ్ళు విజయనగరం నుంచి కొంతమంది పురోహితులు వచ్చి అక్కడ వాళ్ళు ఆయనకి 3 ఆడపిల్లలు, ఆయన వచ్చి అమ్మవారి దగ్గర కొన్ని యజ్ఞయాగాది కృతులు చేశారట 16వ శతాబ్దంలో. అప్పుడు ఆయనకి 3 ఆడపిల్లలు. ఒక గాజుల వాడు అలా వెళ్తూ ఆ గాజులు వీళ్ళకి కూడా వేస్తానని చెప్తే అప్పుడు అతను ఆ బ్రాహ్మడు మాకు 3 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలకి వేయమని చెప్పి అంటే 4వ పిల్లకి కూడా వేశారు అన్నాడు. 4 లేరు, నాకు 3 ఆడపిల్లలు ఉన్నారని చెప్తే 4వది ఎవరు అని చూస్తే అక్కడ అమ్మవారికి చేతికి గాజులు ఉన్నాయి. అమ్మవారు కూడా గాజులు వేయించుకుంది అన్నమాట. అందుకనే అప్పటి నుంచి అమ్మవారికి గాజులు ప్రాశస్త్యం ఎక్కువ. అమ్మవారికి గాజులు వేసుకోవటం అవన్నీ కూడా ముత్తైదు లక్షణాలు. సౌభాగ్యవతులుగా ఉండాలని, సౌభాగ్య విద్య కూడా అమ్మవారికి ఉంది. అందుకని ఆ సౌభాగ్యం కోసం ఇక్కడ అమ్మవారి దగ్గర చీర ఇవ్వటం, ఆ చీర తీసుకొని వాళ్ళు కట్టుకోవటం ఏంటి, అలాగే గాజులు అమ్మవారి దగ్గర పెట్టిన గాజులు వేసుకోవటం, అమ్మవారి గాజుల కోసం ఎంతోమంది తాపత్రయపడుతుంటారు. అది అందుకని ప్రతి సంవత్సరం అమ్మవారికి గాజులు పండగ జరుగుతుంది. ఎప్పుడు గురుగారు? ఆషాఢ మాసంలో. అంటే అన్నా చెల్లెళ్ళు పండగ వస్తుంది, రాఖీ యమతిథి అని. ఓకే ఓకే, దివాళీ సమయంలో మనకి వస్తుంది. అప్పుడు అమ్మవారికి ఈ గాజుల అలంకారం చేస్తాం. మొత్తం గాజుల అలంకారం ఉంటుంది. ఆ గాజులు అందరికీ పంచిపెడతాం. ఆ గాజులకు సంబంధించి ఇక్కడ ఒక పండుగలాగా జరుగుతుందంట. చాలా అసలు మామూలుగా 3 రోజుల పాటు 3 రోజుల పాటు 1,00,000 మంది వస్తారు జనం. ఇప్పుడు కూడా మనకి అమ్మవారికి ఈ భవానీ దీక్ష ప్రారంభం 1980లో ప్రారంభమైంది. అప్పటి నుంచి కూడా అమ్మవారికి దినదిన ప్రవర్ధమానమై ఈ రోజున దాదాపు 50-60 లక్షల మంది ఆ భవానీ దీక్షలు ఉన్నారు. దసరాలు వస్తే వాళ్ళే ఎక్కువ మంది వస్తారు. చివరి 5 రోజులు వాళ్ళ పండగ భవానీ. అలాగే కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున ఈ దీక్ష ప్రారంభం చేస్తాం. ఈ దీక్ష ప్రారంభమై 40 రోజులు మండల దీక్ష, అర్ధమండల దీక్ష ఉంటుంది. ఈ దీక్షల్లో కూడా దాదాపు 20-30 లక్షల మంది ఈ దీక్షను ఆచరిస్తారు. ఎందుకంటే ఈ ఒక్క ఆంధ్రప్రదేశే కాకుండా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఇదే కాకుండా మహారాష్ట్ర లాంటి ఉత్తరప్రదేశ్లో కూడా ఈ భవానీ అమ్మవారిని ఎక్కువగా మాల వేసుకుని పూజిస్తారు. అంటే వేరే రాష్ట్రాల నుండి కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం జరగడము విపరీతంగా ఉంటారు, మామూలుగా ఉండరు. రోజు ఇవాళ ఉదయం నుంచి అమ్మవారు చూస్తే కార్లు ఇక్కడ దాకా ఉన్నాయి. అంటే అంత విపరీతంగా వస్తారు జనం అమ్మవారి. శుక్ర, శని, ఆదివారాలు 3 రోజులు ఖాళీ ఉండదు. ఉదయం 4 గంటలకు తలుపులు తెరిస్తే రాత్రి 10 గంటలకు తలుపులు వేస్తాం. ఈ జనం విపరీతంగా ఉంటారు. ఈ రోజుల్లో కూడా ఉదయం 9 నుంచి 1 గంట వరకు బాగా ఉంటారు.
మళ్ళీ 4 గంటల నుంచి రాత్రి 7:30 8 గంటల వరకు జనం ఉంటారు. చాలా అసలు ఎన్నోసార్లు ఇక్కడ గుడి గురించి వినడమే తప్పించి దర్శనం చేసుకోవడం ఎప్పుడు జరగలేదన్నట్టు. అసలు బెజవాడ కానీ కనకదుర్గమ్మ మంచి తల్లి రోజు అని ఇవాళ, అంటే ఎందుకంటే ఈరోజు అమ్మవారికి స్వర్ణ పుష్పార్చన పూజ జరుగుతుంది. ప్రతి గురువారం లక్ష్మీ వారం అని మేము ఈ స్వర్ణ పుష్పార్చన పెట్టాము అమ్మవారికి. దాన్ని అంతరాలయంలో కూర్చొని ఆరుగురు దంపతులకు మాత్రమే ఉంటాయి ఆ టికెట్స్. వాళ్ళు లోపల కూర్చొని చేస్తారు. అది స్వర్ణ పుష్పార్చన. ఆ సమయంలో దర్శించుకోవడం కూడా విశేషం. అంటే ఆ పూజలో ఏం చేస్తారు గురుగారు? పూజలు అంటే అమ్మవారికి లలితా సహస్రనామం, అలాగే ఖడ్గమాల, త్రిశతి లాంటి కార్యక్రమాలు చేస్తారు. ఇంకా గురుగారు ఇందాక మీరు చెప్పారు కదా గాజులది పండుగ జరుగుతుందని చెప్పి, అండ్ ఇంకా చాలా మంది కూడా వచ్చి చీరలు పెట్టి అవి తీసుకొని కట్టుకోవడాన్ని కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ప్రాముఖ్యత ఇస్తారు అని చెప్పి, అమ్మవారికి ఇష్టమైన రంగు చీర ఇంకా గాజులు ఏంటి గురుగారు? అమ్మవారికి ఎక్కువగా ఎరుపు అంటే ఇష్టం. ఎరుపు, పసుపు, స్వర్ణం, గోల్డ్ కలర్, ఓకే, ఇవన్నీ అమ్మవారికి చాలా ప్రీతికరమైనవి. అలాగే దేవీ నవరాత్రులు రోజుకొక రకం చీరలు కడతాం. ఆకుపచ్చ, అలాగే బ్లూ, ఇవన్నీ కూడా 9 రకాల, రోజుకొక రంగు, రోజుకో రకంగా. ఎందుకంటే రోజుకి ఆ దేవీ నవరాత్రుల్లో అయితే రోజుకొక 9 చీరలు కట్టాల్సి వస్తుంది అమ్మవారికి. ఒకసారి 20 చీరలు కూడా కట్టాల్సి వస్తుంది ఒక్క రోజులో. ఎందుకంటే అది కూడా వాళ్ళు 3 నెలలు ముందుగా బుక్ చేసుకుంటే అప్పుడు కడతారు అనమాట. దేవీ నవరాత్రులు అసలు అవకాశం ఉండదు. అన్ని విఐపీస్ ఎక్కువగా వాళ్ళు ఆఫర్ చేస్తారు. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా మూలా నక్షత్రం రోజున, అమ్మవారు ఇక్కడ మూలా నక్షత్రం రోజున ఉద్భవించారు. అమ్మవారి ఇక్కడ ఉద్భవం జరిగింది మూలా నక్షత్రం, అమ్మవారి జన్మ నక్షత్రం. అదే సరస్వతీదేవి నక్షత్రం. అందుకనే ఏంటంటే ఆ రోజు సరస్వతీదేవి అలంకారం ఉంటుంది. సో మనకి దేవీ నవరాత్రుల సమయంలో ఇక్కడ ఏ విధమైన ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి గురుగారు? దేవీ నవరాత్రులు అమ్మవారికి శతచండీ యాగం జరుగుతుంది. ప్రాముఖ్యత అంటే అమ్మవారికి అత్యంత ప్రాముఖ్యత చెందింది చండీ. ఆ చండీ అమ్మవారి యొక్క హవనం అది. అంటే చండీ హోమం జరుగుతుంది. ఆ చండీ హోమం ఒక 11 మంది వేద పండితులతోటి, 11 మంది అర్చకులతోటి కలిసి ప్రతినిత్యం ఈ 10 రోజుల పాటు చేస్తారు. చివరి రోజు విజయదశమి రోజున పూర్ణాహుతి కార్యక్రమంతో ముగుస్తుంది అది. అలాగే అమ్మవారికి దేవీ నవరాత్రులు జమ్మి కొడతారు. జమ్మి వృక్షం ఉంటుంది. ఆ జమ్మి వృక్షంలో ఈ పోలీసులు ఆయుధాలన్నీ కూడా పెట్టి పూజ చేస్తారు. ఆయుధ పూజ, అది ఆయుధ పూజ. అది మనం ఈ దుర్గాష్టమి రోజున, మహర్నవమి, దశమి అంటే అమ్మవారికి త్రిరాత్రం దీక్ష కూడా ఉంటుంది. సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రోజులు కూడా చాలామంది విశేషమైన దశమహావిద్యలు కానీ, అమ్మవారికి ఈ చండీ కానీ, మహావిద్య, ఇటువంటి విశేషమైనటువంటి యాగాలన్నీ కూడా ఆ దేవీ నవరాత్రులు చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఈ యోగం ఎక్కువగా కలుగుతుంది. అమ్మవారి యొక్క విశేషమైన యోగం. ఎందుకంటే వాళ్ళ కోరికలు, కొంతమందికి మహావిద్య చేయాలనేటువంటి ఇది ఉంటుంది. ఆ మహావిద్య హోమం చేస్తారు. అంటే ఉపాసకులు ఉంటారు, శ్రీ విద్య ఉపాసకులు, శక్తి ఉపాసకులు అంటారు. వాళ్ళకి ప్రత్యేకమైన మూలమంత్రాలతోటి వాళ్ళు అమ్మవారిని ధ్యానించి చివరి 3 రోజులు కూడా ఈ హోమం చేస్తారన్నమాట. అంటే చాలా ఘనంగా జరుగుతుంది ఇక్కడ, అసలు ఇంకా చాలా అద్భుతంగా జరుగుతుంది. ఎందుకంటే అమ్మవారికి ఆవిడ ఎందుకంటే జాగ్రత్త స్వప్న సుషప్తీనాం సాక్షిభూత్యే నమః. ఆవిడకి నిద్రాహారాలు ఉండవు. అందుకని ఏంటంటే ఈ దేవీ నవరాత్రులు అమ్మవారిని 1 గంట సేపు మాత్రమే అమ్మవారికి విశ్రాంతి. 22 గంటలు దర్శనం ఉంటుంది అమ్మవారు. ఏదో 9 రోజులు. 9 రోజులు అంటే 22 గంటలు ఉంది అని అంటే భక్తులు ఆ 22 గంటలు ఎప్పుడైనా వచ్చి సరిపోదు వాళ్ళకి, అది కూడా. అవునా? సరిపోదు. ఎందుకంటే పాపం అలాగే లైన్లో ఉంటారు మళ్ళీ ఇంకో దర్శనం కోసం. మూలా నక్షత్రం వచ్చిందంటే అమ్మవారి గుడి దగ్గర నుంచి రైల్వే స్టేషన్ దాకా లైన్ ఉంటుంది. అసలు రాలేరు ఇటు, ఎవరు లేరు. దాదాపు 6,000 మంది పోలీసులతోటి ఈ మొత్తం కూడా చాలా విశేషంగా రక్షణగా ఉంటారు వాళ్ళంతా. భద్రత జాగ్రత్తలు అన్నీ చాలా చాలా. అసలు ఇక్కడ ఇప్పటికొచ్చి చాలాసార్లు అమ్మవారి కొండ విరిగి పడింది.
అవి తగిలి చనిపోయిన వాళ్ళు కానీ దెబ్బలు తగిలిన వాళ్ళు కానీ ఎవరు లేరు ఇక్కడ. ఎన్నోసార్లు దసరాల్లో పడింది. ఒక 3 సంవత్సరాల క్రితం అయితే విలేకరులంతా కూర్చున్నటువంటి ప్రదేశం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు వస్తున్నారని చెప్పి వాళ్ళందరిని పక్కకి రమ్మని చెప్పారు అందరూ. ముఖ్యమంత్రి గారు అలా వెళ్తున్నారు. వచ్చే ముందే బడాబడా పడిపోయింది, పెద్ద కొండ పడిపోయింది. మరి అక్కడ ఉండుంటే ఆ విలేకరులంతా ఎన్నో ఘోరమైనటువంటి వినాల్సి వచ్చేది. అటువంటి ఈ దేవాలయంలో ఇప్పుడు వచ్చి లేదు. అలాగే సర్పాలు విపరీతంగా తిరుగుతాయి ఇక్కడ. దేవతా సర్పాలు ఉన్నాయి ఇక్కడ అమ్మవారి కొండ మీద. ఇక్కడ పుట్ట ఉంది అమ్మవారిది. ఆ పుట్ట దగ్గర నుంచి విశేషమైన సర్పాలు ఉంటాయి. ఆ సర్పాలు తిరుగుతుంటే కానీ ఎవరిని కాటేసిన ఇది కానీ ఇంతవరకు ఏం లేదు. అందుకే మీరు నాగసర్ప దోష నివారణకి ఇవన్నిటికీ కూడా ఇక్కడ బాగుంటది ఇక్కడ చేస్తాం. ఇక్కడ రాహుకాలంలో అమ్మవారికి ప్రత్యేకంగా దీపాలు పెడతారు అందరూ. చాలా విశేషమైన పూజలు చేస్తారు. ఎందుకంటే శుక్రవారం వచ్చిందంటే 10:30 to 12 ఈ 1.5 hour రాహుకాలం. అలాగే మంగళవారం విశేషం. మంగళవారం శుక్రవారం ఈ రాహుకాల పూజలు బాగా చేస్తారు. మంగళవారం వచ్చేసి 3 to 4:30 నాగదోషం ఉన్నవాళ్ళు, కాలసర్ప దోషం ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా దీపాలు పెడతారు అమ్మవారి దగ్గర. దీపాలు పెట్టి వాళ్ళ యొక్క ఆ దోషాన్ని పోగొట్టుకోవడం కోసమని వాళ్ళు విశేషంగా చేసి ఆ గంటన్నర సేపు అమ్మవారిది ఏదో పూజ చేసుకుని ఆ శ్లోకాలతోటి అమ్మవారి మంత్రంతో వాళ్ళు పూజ చేసుకుంటారు. గురుగారు ఇప్పుడు సాధారణమైన వాళ్ళు కూడా వచ్చి ఇప్పుడు ఈ పూజలు ఇవన్నీ కూడా చేపించుకోవచ్చు మామూలు సమయాల్లో ఇలా ఎవరైనా చేసుకోవచ్చు. వాళ్ళ టికెట్ దొరికిందంటే ఖడ్గమాల టికెట్ దొరికితే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఓకే ఓకే. దేవి నవరాత్రుల టైంలో మాత్రం చాలా కష్టం. దేవి నవరాత్రుల్లో పూజలు అనేవి ఎక్కువ ఉండవు. అన్ని శతచండీ యాగం జరుగుతుంది, దానిలో కూర్చోవచ్చు. అది కూడా లిమిటెడ్గా ఉంటారు. అప్పుడు ఈ ప్రత్యేక కుంకుమార్చన జరుగుతుంది. దానిలో లిమిటెడ్గా ఒక 1000 మందికి 1500 మందికో ఇస్తారు టికెట్లు అంతే. ఇందాక మీరు చెప్పేటప్పుడు ఖడ్గమాల పూజ అని అన్నారు, ఇంకా కుంకుమార్చన దీని గురించి కూడా చెప్పారు. వీటి యొక్క ప్రత్యేకత గురించి కూడా అంటే ఇంతకు పూర్వం ఖడ్గమాల, త్రిశతి ఇవన్నీ కూడా అమ్మవారికి చేసేవాళ్ళు. అంటే అప్పుడు భక్తులు ఉండంగా చేసేవాళ్ళు కాదు, కేవలం అమ్మవారి వరకు మాత్రమే చేసేవాళ్ళు. 2008 నుంచి ఖడ్గమాల పూజ భక్తులకు కూడా అందుబాటులో ఉండాలని చెప్పి ఈ తెల్లవారుజామున అంటే బ్రాహ్మీ ముహూర్త కాలంలో ఆ ఉదయం తెల్లవారుజామున 3:50 నుంచి 5:40 దాకా ఈ దేవి ఖడ్గమాల పూజ జరుగుతుంది. ఈ ఖడ్గమాల చేయడం అంటే పూర్వం మహారాజులు వాళ్ళు యుద్ధానికి వెళ్ళే ముందు ఈ ఖడ్గమాల చేసేవాళ్ళు. అంటే ఖడ్గమాల అంటే కొన్ని అవయోగాల కోసం, అలాగే వాళ్ళు విజయం సాధించడం కోసమని ఈ ఖడ్గమాల పూజ చేసేవాళ్ళు. అలాగే ఇప్పుడు నేటి యొక్క పరిస్థితుల రీత్యా వాళ్ళ వ్యాపారస్తులు, అలాగే వాళ్ళ ఇళ్లలో ఏదైనా దోషాలు ఉన్నా కొంచెం వాళ్ళకి బాగుండలేదంటే వచ్చి ఖడ్గమాల చేసుకోవటం ఇదంతా. అలాగే చండీ యాగం, చండీకి ఎంత ప్రభావం ఉందో ఖడ్గమాల కూడా అంత విశేషం. అది కాకుండా అమ్మవారిని దాదాపు 40 నిమిషాలు లోపల కూర్చోవచ్చు. లోపల 40 నిమిషాలు కూర్చొని మరి వాళ్ళని ఎవరిని పొమ్మడరు కదా, ఆ 40 నిమిషాల సేపు అమ్మవారిని అలాగా చూస్తూ వాళ్ళు ఆ ఖడ్గమాల పూజని చక్కగా ఆహ్వానిస్తారు. ఆ ఖడ్గమాల పూజలో ఏం జరుగుతుంది గురుగారు? అంటే అమ్మవారికి 9 ఆవరణలు ఉంటాయి. మామూలుగా ఈ ఖడ్గమాల అంటే 9 డివిజన్స్, 9 డివిజన్స్ ఉంటాయి. ఒక్కొక్క ఆవరణకి ఒక్కొక్క పూజ అనేది ఉంటుంది. అలాగే ఈ 9 ఆవరణలకు 9 భాగాలు ఉండేటువంటి పూజ ఇది. నవ ఆవరణ అంటారు దాన్ని. 9 ఆవరణలు. ఈ ఖడ్గమాల పూజ ఒక్కొక్క అనిమా సిద్ధే, లఘిమా సిద్ధే, గరిమా సిద్ధే, మహిమా సిద్ధే, ఈశిత్వ సిద్ధే, వశిత్వ సిద్ధి లాగా ఈ సిద్ధులన్నీ కూడా ఉంటాయి. అలాగే మనకు ఉండేటువంటి ఈ షట్చక్రాలన్నింటినీ, ఇది చాలా విశేషమైన పూజ. ఈ షట్చక్రాలను కదిలించడం అనేది సామాన్యులకు వశం కాదు అది అంత తొందరగా, కానీ ప్రయత్నం అంతే. ప్రయత్నం చాలామంది సాధించడం కోసం చేస్తారంతా కూడా. సహస్రారం వరకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ వీటిలోనే ఉంది. అందుకని
బిందు తర్పణ సంతుష్ట పూర్వజ త్రిపురాంబిక. బిందు తర్పణ, బిందు అంటే పైన ఉంటుంది అమ్మవారికి. శ్రీచక్రం అంటే అమ్మవారి గుళ్ళో చూసావా ఇప్పుడు వెళ్ళావా, అమ్మవారి శ్రీచక్రం ఉంటుంది. అది జగద్గురు ఆదిశంకరాచార్యులు పరంపర. అది వారు ఆ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠ చేశారట. ఆ శ్రీచక్రానికి 1300 సంవత్సరాలు ఆ శ్రీచక్రం. 1300 సంవత్సరాల క్రితం. అంటే జగద్గురు ఆదిశంకరాచార్యులు 7వ శతాబ్దం చివరిలో ఉన్నారు. ఇక్కడికి వచ్చింది 7వ శతాబ్దం చివరిలో వచ్చారు, 8వ శతాబ్దం ప్రారంభంలో. అప్పుడు ఆ శ్రీచక్రాన్ని వారు ప్రతిష్ఠ చేసి అమ్మవారు ఉగ్రస్వరూపిణిగా ఉండేటువంటి అమ్మవారిని శాంతింపజేసి ఆ శ్రీచక్రంలో అమ్మవారిని పెట్టారట జగద్గురు ఆదిశంకరాచార్యులు. ఆనాటి నుంచి మనకి శ్రీచక్రం యొక్క ప్రాముఖ్యత ఏమిటనేది జగద్గురువులే మనకి ఇచ్చారు. ఈ అమ్మవారికి సంబంధించినవన్నీ కూడా మణిద్వీప వర్ణన కానీ, లలితా సహస్రనామం కానీ, దేవి ఖడ్గమాల, ఇవన్నీ కూడా మరి వారి యొక్క ఇదే. ఒకప్పుడు రాజులు అంటే యుద్ధాల్లో గెలవడం కోసం ఈ విధంగా చేపించుకునేవారు. ఇప్పుడు వ్యాపారాల్లో, ఇప్పుడు వ్యాపారం కానీ రాజకీయ పరంగా అది కూడా ఒక యుద్ధమే వాళ్ళకి. అవును. అందుకని ఏంటంటే ఖడ్గమాల చేయడం వల్ల వాళ్ళకి ఇవన్నీ కూడా వాటిలో దోషాలు పోగొట్టుకొని వాళ్ళు బాగుంటారు. గురుగారు, ఇప్పుడు మనం ఖడ్గమాల గురించి మాట్లాడుకున్నాం కదా, ఈ సింధూరంతో అర్చన చేయడం యొక్క విశిష్టత ఏంటి? సింధూరం అంటే అమ్మవారికి రక్తం అంటే ఇష్టం. రక్తవర్ణ మాంసనిష్ట గూడాన్న ప్రీత మానస. అంటే గురుగారు, రక్తవర్ణం అంటే అమ్మవారికి ప్రీతి. ఎందుకంటే రక్తబీజుని సంహరించింది అమ్మవారు. రక్తబీజుని సంహరించిన తర్వాత అమ్మవారికి ఆ రక్తాన్ని ఆస్వాదించడం అనేది ఎక్కువైంది. అందుకనంటే ఆ రక్తాన్ని అమ్మవారు ఎక్కువగా ఇచ్చేస్తుంది. కాబట్టి జగద్గురు ఆదిశంకరాచార్యులు ఏం చేశారంటే ఇక్కడ కూడా దుర్గా అమ్మవారు ఎంతోమందిని ఆ జీవాల్ని వాటిని సంహరించేదట అమ్మవారు. బలులు ఇచ్చేవాళ్ళు ఎక్కువ, బలిహరణ ఎక్కువగా ఉండేది అమ్మవారిని. ఎలా అయితే కామాఖ్య దేవాలయంలో ఇప్పటికీ అక్కడంటే వాళ్ళ ఆచారం వామాచారం, అదంతా. దీనిలో వామాచారం, దక్షిణాచారం, కౌలాచారం అని ఉన్నాయి మనకి. ఇప్పుడు అమ్మవారికి నడిచేది కూడా మంచి దక్షిణాచారం. ఇక్కడ బలిలు ఆ వామాచారం లేదు. వామాచారం అంటే బలులు ఇవ్వటం, అవన్నీ కూడా ఎక్కువ. ఆ విధంగా అమ్మవారిని రక్తం పోసి ఇచ్చేసేవాళ్ళు. అందుకని ఏంటంటే అమ్మవారికి ఆ రక్తంకి బదులుగా ఎర్రటి కుంకుమ ఇవ్వడం చేత, కుంకుమ పూజ చేయడం చేత అమ్మవారు శాంతిస్తుంది. అలాగే పసుపు ఏంటంటే అమ్మవారికి ముఖానికి స్వర్ణం, ఆవిడ అమ్మవారు అంతా ఆ స్వర్ణమైనటువంటి దాన్ని ఆ పసుపుతోటి అలంకరణ చేస్తారు. అలాగే అమ్మవారికి కొబ్బరికాయ, బలిహరణ కొబ్బరికాయ. అంటే మనిషికి ఎన్ని లక్షణాలు ఉన్నాయో ఆ కొబ్బరికాయకి అన్ని లక్షణాలు ఉంటాయి. ఆ పైన ఉండేటువంటి మనకుండే శరీరం లాగే దానికి కొబ్బరికాయ టెంక, ఆ జుట్టు ఏంటి, ఆ కళ్ళు, లోపల ఉండేటువంటి కొబ్బరి నీళ్ళే రక్తం. అలాగా బలిహరణ, కొబ్బరికాయ అంటే బలిహారణ అమ్మవారికి. అలాగా కుంకుమార్చన చేయటం వల్ల అమ్మవారికి చాలా ఇష్టం కుంకుమ అంటే, ఆ ఎర్రటి వర్ణం అంటే అమ్మవారికి. అది అంటే ఇప్పుడు ఎర్రటిది రక్తం అనే దాని బదులు మనం ఇక్కడ సింధూరంతోనే అమ్మని చక్కగా పూజ చేసుకుంటున్నాం. పూర్వంలో కూడా ఇక్కడ ఎప్పుడు బలులు లేవా గురువుగారు? ఉన్నాయి, పూర్వంలో ఉన్నాయి. ఎలా మరి బలులు అనేవి ఇక్కడ నుంచి అంటే తొలగించడం? ఇప్పటికీ ఉంది బలిహరణ పీఠాలు ఉన్నాయి. ఇప్పుడు బలిపీఠం ఉంది, కింద ఇస్తుంటారు, ఇప్పటికీ ఇస్తారు. ఇప్పుడు ఉంది, కొండ కింద, కొండ పైన లేదు. కొండ పైన ఇప్పుడు చాలా సంవత్సరాలకి పూర్వమే అవి తీశారు. ఇక్కడ మామూలుగా ఇక్కడ బలిహరణ ఉంది. కింద కోళ్ళని, మేకల్ని, వాటిని తీసుకొస్తారు కింద. వాళ్ళు కింద బలులు ఇస్తారు, వాళ్ళు ఇచ్చుకుంటారు. దేవస్థానానికి సంబంధం ఉంది. ఆ దేవస్థానం అమ్మవారు కూడా శాంతంగా ఉండేటువంటి అమ్మవారికి మహానివేదన ఉంటుంది. 5 కాలాల్లో అమ్మవారికి నివేదనలు ఉంటాయి. ఉదయం తెల్లవారుజామున దర్ధోజనం, అలాగే 6:30కి 7 గంటలకి అమ్మవారికి చిత్రాన్నం పులిహార, 9 గంటలకి ఈ కట్టి పొంగలి పాయసం నైవేద్యం పెడతారు. అలాగే 12 గంటలకి మహానివేదన ఉంటుంది. 12 గంటలకి అమ్మవారికి షడ్రుజ ఈ భోగాలన్నీ కలిపి, పంచ భోగాలు కలిపి ఏంటి అమ్మవారికి నివేదన ఉంటుంది.
అలాగే చిత్రాన్నం, పాయసాన్నం, మాసచక్రాలు అంటే గారెలు. గారెలు అమ్మవారికి ప్రతినిత్యం కూడా మహానివేదనలో ఉంటుంది. అలాగే సాయంత్రం 4 గంటలకి అమ్మవారికి శనగలు నైవేద్యం పెడతారు. 6 గంటలతో ముగుస్తుంది. 6 గంటలకి అమ్మవారి క్షీరంతో ఈ నివేదనలన్నీ కూడా ఇస్తారు. అంటే ఇక్కడ అమ్మవారిని మనం శాంతి స్వరూపిణిలాగా అనుకోవచ్చు గురుగారు. ఉగ్ర రూపంలో కాకుండా మనకి శాంతి స్వరూపిణి. అందుకని కనకదుర్గ అమ్మవారికి ఇక్కడ కనక వర్షం కురిసిందట. అందుకని ఏంటంటే ఇక్కడ కనకదుర్గగా అమ్మవారు ఆ కనక ప్రభలతోటి ఆ ముఖంలోనే అమ్మవారి యొక్క ఆ కనక ప్రభల యొక్క వైభవం కనిపిస్తుంది. దుర్గామ్మవారి వైభవం చాలా విశేషమైంది. ఇక్కడ ఎంతోమంది రాజులు వాళ్ళందరూ కూడా అమ్మవారిని పూజించి ఎన్నో విజయాల్ని సాధించారు. ఇక్కడ గురుగారు మనం కింద బలులు ఇస్తామని కూడా మాట్లాడుకున్నాం కదా, బలులు కాకుండా ఇక్కడ తలనీలాలు ఏమైనా ఇస్తారా గురుగారు? తలనీలాలు ఉన్నాయి అమ్మవారికి. అమ్మవారికి అందరూ కూడా తలనీలాలు సమర్పిస్తారు. ఇక్కడ పద్ధతి ఉంది. గురుగారు ఒక చిన్న సందేహం, తలనీలాలు ఇవ్వడం అనగానే ఫస్ట్ వచ్చి ఒక డౌట్, ఒక సందేహం ఏంటంటే ఆడవాళ్ళు ఇవ్వచ్చా అని చెప్పి. కొంతమంది ఏమంటారు ఆడవాళ్ళు ఇవ్వకూడదు, మంచిది కాదు అని. స్త్రీలు అత్యంత సుందరమైనటువంటివి ఈ తలనీలాలు. అది కాకుండా తలనీలాలు ఇవ్వమని ఎక్కడ ఏ శాస్త్రంలో ప్రమాణంలో లేదు. స్త్రీలు ఇవ్వమని చెప్పి ఎక్కడా లేదు. అది వాళ్ళు ఎలా మొక్కుకుంటున్నారు అంతా అమ్మవారికి. అలా అమ్మవారి భక్తి అంతే. ఆ భక్తి పారవశ్యంలో వాళ్ళు అమ్మవారికి ఏవైనా ఇచ్చేస్తారు. ఇక్కడ అమ్మవారినే కాదు, ఏ దేవత దగ్గరికి వెళ్ళినా ఇప్పుడు అందరూ కూడా తిరుపతిలో కూడా వాళ్ళు తలనీలాలు ఇస్తారు. ఇక్కడ కూడా అమ్మవారి దగ్గర కూడా పూర్వం నుంచి కూడా ఉంది. ఇక్కడ అమ్మవారికి సమర్పణ చేయటం అంటే మనకి ఇక్కడ తలనీలాలు ఇచ్చే పద్ధతి అయితే ఉంది, కానీ ఎక్కడ ఆడవాళ్ళు ఇవ్వాలి అని చెప్పేసి శాస్త్ర ప్రమాణం ఎక్కడా లేదు. కానీ వ్యక్తిగతంగా ఇష్టం ఉంటే ఇవ్వచ్చు, తప్పేం లేదంటారు. వ్యక్తిగతంగా లేదా, అమ్మవారికి సమర్పణ అంతే. అమ్మవారికి ఆవిడ ఏస్తే కాదంటుంది. ఆవిడ ఏమన్నా అడిగిందా నాకు ఇవ్వండి, నాకు ఇవ్వమని అమ్మవారు ఏమి అడగదు. అమ్మవారు ఏంటంటే ఆవిడ భక్తి పారవస్యాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంది. అమ్మవారు చాలా విశేషం, సౌందర్యలహరిలో ఉంటుంది అమ్మవారి విశిష్టత. అందుకని ఏంటంటే అమ్మవారు ఎక్కువ కూడా భజన ప్రియురాలు ఆవిడ. ఇప్పుడు అమ్మవారిని మనం లలితా సహస్రనామం చేస్తే అమ్మవారు ఎందుకు ఇష్టపడుతుందంటే ఆ లలితలో అమ్మవారికి అన్ని కూడా అమ్మవారు ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చితగ్నికుండ సంభూత. చితగ్ని అంటే అగ్ని, చితగ్నికుండ సంభూత, అగ్నిలో నుంచి పుట్టింది అమ్మవారు. దేవకార్య సమర్థిత, ఉజ్జద్భాను సహస్రాభ, చతుర్బాహు సమన్విత. ఇలాగ అమ్మవారిని విశేషంగా కీర్తించడం ఆ లలితా సహస్రనామంలో. అమ్మవారు చేసినటువంటి వైభవాలు ఎన్నో ఈ లలితా సహస్రనామంలో వస్తుంది. లలిత సహస్రనామంలో ప్రతి ఒక్క పదం కూడా అమ్మవారిని వర్ణించడంలో అసలు అద్భుతంగా ఉంటుంది. అసలు లలితా సహస్రనామం చాలా మంది చదువుకుంటూ పోతారు, కానీ అసలు ఒక్కొక్క నామాన్ని విశ్లేషణిస్తే మహాపాశుపత, అస్త్రాగ్ని, నిర్దగ్ధ, సురసైనిక అంటే మహాగణపతి ఉన్నాడు. ఆయనకి అస్త్రశస్త్రాలన్నీ కూడా ఈవిడే ఇచ్చింది. మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత, భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి, కరాంగులి నఖోత్పన్న నారాయణ దశాకృతి. కరాంగులి అంటే ఈ చేతి చివరి వేళ్ళలో ఉన్నటువంటి. ఇలా అంటే అమ్మవారు దశావతారాలు పుట్టింది. కరాంగులి నఖోత్పన్న నారాయణ దశాకృతి. అలాగా అమ్మవారి ఎన్నో విశేషాలు ఆ లలితా సహస్రంలో ఉంటాయి. అవును, లలిత సహస్రనామం గురించి వినడమే తప్పించి ఎప్పుడు దాని అర్థం తెలియకుండే. కాకపోతే తెలుసుకోవాలి, ఎందుకంటే లలితా సహస్రం చదవంగానే సరిపోతుంది. అవును, లలితా సహస్రనామంలో ఆ వర్ణన, అమ్మవారి యొక్క వర్ణన, అమ్మవారి ఎంతోమందికి ఎన్నో ఇచ్చినటువంటి శస్త్రాస్త్రాలు అన్నీ కూడా దానిలో తెలుసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్క నామం వెనుకున్న అద్భుతమైన అర్థాన్ని మేము ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక విజయలక్ష్మి అమ్మగారు అని చెప్పేసి ప్రతి ఒక్క నామం యొక్క అర్థం చెప్పారు. అసలు ఎంత అందమైన అర్థం. అసలు సామవేద షణ్ముఖ శాస్త్రి గారు కానీ చాలామంది ఆయన ప్రత్యేకించి అమ్మవారిని గురించి బాగా చెప్తారు. ఎందుకంటే సామవేదం షణ్ముఖ శాస్త్రి గారు ఈ ప్రారంభం చేసే ముందు అమ్మవారి దగ్గర 3 రోజులు ఉన్నాడు. ఆయన అమ్మవారి దగ్గర ఉండి అమ్మవారిని ధ్యానించి అమ్మవారి దగ్గర తపస్సు చేశాడు. ఆయన
ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయనకి అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగింది. 3 రోజులు ఉన్నారు ఆయన. ఎందుకంటే ఆయన అన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చారు. అమ్మవారి ఇక ఆధ్యాత్మికంలో వెళ్ళేటప్పుడు అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది వెళ్ళాడు. అందుకని ఆయన ఎక్కువ అమ్మవారి గురించి బాగా చెప్తారు ఆయన, చాలా విశేషంగా. చాలా బాగా అనిపిస్తుంది గురుగారు. అంటే ఇక్కడ మన చరిత్ర గురించి మాట్లాడుకున్నాము, మహిమలు, అంతేకాకుండా ఇక్కడ ఉండే పద్ధతులు, ఇటు బల్లులు కింద కొండ కింద చేసేవి కానీ తలనీలాల గురించి, ఖడ్గమాల పూజ, మనం ఇంత సింధూర అర్చన గురించి కూడా మాట్లాడుకున్నాం. గురుగారు ఒక చిన్న సందేహం, ఇప్పుడు అమ్మవారికి గాజులు చీరలు ఎంతో ప్రేమతో అందరూ వచ్చి పెడుతూ ఉంటారు. కాకపోతే మనం రిటర్న్ తీసుకున్నప్పుడు మరి అమ్మవారికి పెట్టిన గాజులు చీరలు కదా, మనం సాధారణమైన స్త్రీలం కట్టుకోవచ్చా అన్న భయం ఉంటుంది. అమ్మవారికి చాలా ఇష్టం, కట్టుకోవచ్చు అంటారా? అమ్మవారికి దానిలోనే ఉంది లలితా సహస్రం సువాసిని నచ్చన ప్రీత మానసాన్ని. సుహాసినికి పూజ చేస్తాం, సుహాసిని పూజ ఉంటుంది ఈ శ్రీచక్రార్చనలో ఒక భాగం ఉంది. ఆ శ్రీచక్రార్చన చేసిన తర్వాత వాళ్ళకి అమ్మవారి గాజులు, అమ్మవారి చీర, అమ్మవారి పసుపు కుంకుమ అన్నీ ఇస్తాం. అమ్మవారు ఎంత ఆనందపడుతుంది ఆవిడ. తీసుకుంటే వాళ్ళు సుహాసినీలకు కనుక ముత్తైదువులకి అలా ఇస్తే అమ్మవారు చాలా ఆనందిస్తుంది. దేవీ నవరాత్రుల్లో కూడా ప్రతినిత్యం కూడా బాలా పూజ జరుగుతుంది, బాలలకి బాలా పూజ జరుగుతుంది. అలాగే సుహాసిని పూజ కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎంతో విశేషంగా చేస్తాం. వాళ్ళందరికీ కూడా అమ్మవారి చీరలు, అమ్మవారి గాజులు ఇవన్నీ కూడా ఇస్తాం. ఓకే ఓకే, చక్కగా ఎటువంటి సందేహం లేకుండా కట్టుకోవచ్చు, హాయిగా బ్రహ్మాండంగా. ఎందుకంటే చాలామంది కావాలని అమ్మవారి దగ్గర చీర పెట్టి ఆ చీర కట్టుకుంటారు. గురుగారు మనకి ఐగిరి నందిని యొక్క విశిష్టత ఏంటి గురుగారు? ఐగిరి నందిని అనేది మహిషాసురుని సంహరించిన తర్వాత అమ్మవారి యొక్క విశేషణ అంతా కూడా. అది చేయటం వల్ల ఏంటంటే మనకి ప్రత్యేకించి పిల్లలకి బాలారిష్ట దోషాలు కానీ ఇటువంటి దోషాలున్నా, అలాగే కొంతమందికి పీడకలలు వస్తూ ఉంటాయి. ఆ పీడకలలు పోతాయి ఇవన్నీ ఆ మహిషాసుర మధ్యన స్తోత్రం చదివితే. సో ఆ విధంగా ఐగిరి నందిని ఒక అమ్మవారి యొక్క ప్రత్యేకత అంతా. ఐగిరి నందిని, విష్ణు విలాసిని ఏంటి, నందియుతే. అలాగే అమ్మవారి యొక్క విశ్లేషణలు ఏంటి, అమ్మవారి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, ఆ అమ్మ మహిషాసును సంహరణ ఎలా చేసింది అనేది ఈ యొక్క ప్రాధాన్యత. ఇంకొకటి, కొండపై నుంచి మనం అమ్మవారిని ఒక వైపు నుండి చూస్తే, ఐ మీన్ కొండవైపు ఒక సైడ్ నుండి మనం చూస్తే ఆ కొండలో అమ్మవారి ముఖం కనిపిస్తుంది అని అంటారు. అది కూడా నిజమా గురుగారు? అంటే ఇక్కడ పూర్వం పాత మెట్లు ఉండేవి, ఓల్డ్ మెట్లు స్టెప్స్, అవి దాదాపు 300 మెట్లు ఉంటాయి. ఆ మెట్ల పూజ చేస్తారు అంతా. ఆ పక్కన కొండ అక్కడ అమ్మవారిలాగా కనిపిస్తుంది వాళ్ళకి, ఆ ముఖము అమ్మవారిలాగా ఉంటుంది ఆ కొండ. అలాగే చాలా చోట్ల చూసుకుంటే కొండ వైపు చూసుకుంటే సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఆ కృష్ణానది నుంచి ఇటువైపు వచ్చేటప్పుడు ఘాట్ రోడ్లో పూర్వం ఉన్నటువంటి ఇప్పుడంతా కూడా వాటి మెస్లని వేసి చేశారు. అక్కడ కూడా అమ్మవారి స్వరూపాలు కనిపిస్తుంటాయి. ఈ ఇంద్రకీలాద్రి అమ్మవారు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది. ఆవిడ సంచరిస్తూ ఉంటుంది. అమ్మవారి యొక్క అనుభవాలు ఇక్కడ చాలామంది అంటే భక్తులందరూ చెప్తూ ఉంటారు. మేము అమ్మవారిని అలా రూపంలో చూసాం, అలాగే అమ్మవారు మాకు కనిపించింది, చిన్నపిల్ల రూపంలో కనిపించింది, ఇలాగా ఎంతోమంది అనుభవాలు. ఎందుకంటే సినిమా వాళ్ళు కూడా ఎక్కువ మంది, రామానాయుడు గారు అమ్మవారిని నమ్మి అమ్మవారిని కొలిచి ఏంటి ఆయన మొట్టమొదట ఆయన సినిమా ఫీల్డ్లో ప్రారంభమైన దగ్గర నుంచి కూడా అమ్మవారి దగ్గరికి తీసుకొచ్చి ఆ ఫిలిం బాక్స్ అమ్మవారి దగ్గర పెట్టి ఆయన చనిపోయేంత వరకు ఆయన చేసిన సినిమాలన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టి అక్కడ నుంచి తీసుకెళ్ళేవారు. అంత సెంటిమెంట్. అలాగే కృష్ణ గారు కూడా ఆయన పాడి పంటల సినిమా దగ్గర నుంచి చాలా కాలం ఆయన కూడా ప్రత్యేకంగా అమ్మవారి దగ్గరికి వచ్చేవారు. ఆయన సొంత సినిమాలు తీస్తే అమ్మవారి దగ్గర పెట్టి, సింహాసనం సినిమా కూడా ఆయన వచ్చి ప్రత్యేకంగా అమ్మవారి దగ్గర ఫిలిం బాక్స్ పెట్టి పూజ చేయించుకొని వెళ్ళారు. అది చాలాసార్లు వచ్చారు. సినిమాలు అండి మొట్టమొదటిసారి కూడా 1940 ఆ ప్రాంతాల్లో అంజలి గారు, సావిత్రి గారు, భానుమతి గారు వాళ్ళు కూడా అమ్మవారిది లక్ష కుంకుమార్చన జరిగేది పూర్వం దేవీ నవరాత్రులు. వాళ్ళు అంజలిదేవి గారిది దాదాపుగా 40 ఏళ్ళు ఆవిడ పూజ జరిగింది. ఆవిడ కట్టింది 100 రూపాయలు ఆ రోజుల్లో.
నా 50లో 48, 50లో అమ్మవారికి కట్టింది ఆ రోజుల్లో. అది ఆవిడ శాశ్వతంగా కుంకుమార్చన జరిగిందన్నమాట. అలా చాలామంది విశేషంగా అమ్మవారిని పూజించిన వాళ్ళంటూ లేరు ఎవరు. పరాశక్తి, పరానిష్ట, ప్రజ్ఞాన ఘనరూపిణి ఆవిడ. ఆవిడకు ఉండేటువంటి శక్తి అందరికీ కూడా అలా పంచుతుంది అమ్మవారు. అది కాకుండా ఇక్కడ అమ్మవారు ముందున్నదంతా కూడా బీసెంట్ రోడ్డు, గవర్నర్పేట ఇవన్నీ కూడా ఎంత అభివృద్ధి చెంది అమ్మవారి దృష్టి పడిన ప్రతిదీ కూడా అభివృద్ధి చెందింది. గురుగారు, బ్రహ్మం గారిది కాలజ్ఞానం చాలా మంది నమ్ముతూ ఉంటారు కదా. సో ఆ కాలజ్ఞానంలో అంట అమ్మవారి ముక్కు పుడక దాకా కృష్ణ నది వచ్చి తాకింది అని అంటే ఇంకా యుగాంతం జరుగుతుంది అని చెప్పేసి నమ్ముతూ ఉంటారు. అది నిజమా గురుగారు? చెప్పారు, బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది అది. కానీ అమ్మవారు కూడా ఏదో ఒక గంగా అమ్మవారికి అన్ని ఆభరణాలు ఇచ్చి ముక్కు పొడక మాత్రం ఇవ్వనింది అమ్మవారు. ముక్కు పొడక అది సౌభాగ్యంకి సంబంధించినటువంటిది. అండ్ ముక్కు పొడక ఇవ్వను, అన్నీ కావాలంటే అన్ని వస్తువులు తీసుకెళ్ళమందట. అవునా? అప్పుడు అమ్మవారికి ఆవిడ గట్టిగా ఛాలెంజ్ లాంటిది ఏదో చేసింది. నేను ఎప్పటికైనా నీ ముక్కు పొడక అందుకుంటానని అమ్మవారు అందట, గంగా అమ్మవారు. అందుకని చాలాసార్లు ఇక్కడ విజయవాడ పొంగేంత దాకా వచ్చింది. అవునా? చాలాసార్లు మనకి కృష్ణా నది పొంగింది. ఏంటి నీళ్ళు మొన్నైతే ఇక్కడది ఇదంతా వాటరే. అవునా? అంటే అది ఏదో అది జరిగితే కలియుగాంతం అయిపోతుంది. అవుతుందంటారా? అంతే కదా, ఇంకేముంటుంది. కొండ అమ్మవారి కొండ మీదకి వచ్చి నీరు ఉంటే అంతే, ఇంకా ఎక్కడ ఏది ఉండదు. ఇక సర్వం సమాప్తం. అది ఓకే ఓకే. దీని వెనుక ఒక కథ ఉంది అయితే, అమ్మవారికి గంగమ్మ వారికి జరిగిన కథ. గంగా అమ్మవారు ఏదో ఒక శివ పార్వతుల కళ్యాణానికి వెళ్ళేటప్పుడు గంగా భవాని అమ్మవారిని, దుర్గా అమ్మవారు సోదరి కదా ఆవిడకి, ఆవిడ అడిగిందట. అప్పుడు అమ్మవారు అన్ని వస్తువులు ఇచ్చి ముక్కు పుడక మాత్రం ఇవ్వలేదు. అందుకనే స్త్రీలకు ముక్కు పుడక చాలా ప్రాధాన్యం. అంటే సౌభాగ్యానికి చిహ్నమా గురుగారు? మెట్టెలు, ముక్కు పుడక, మంగళసూత్రాలు ఇవన్నీ. సో ఇక్కడ మనకి అమ్మవారి స్టోరీ ఉంది, బ్రహ్మం గారి కాలజ్ఞానం కూడా అదే మెన్షన్ చేశారు. జరుగుతుంది అది ఇప్పుడు కలియుగాంతంలో అటువంటి. అలాగే అమ్మవారి ఎన్నో మహిమాన్వితమైనటువంటి విశ్లేషణలు ఇక్కడ అమ్మవారి దగ్గర ఉన్నాయి. అంటే స్వయంగా ఇక్కడ అనుభవించిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా అమ్మవారి ఎన్నో మహిమలు విశేషంగా. అంటే ఒక సామాన్యుడు అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారిని పూజ చేసి ఒక మహా యోగవంతుడైపోయి ఎన్నో కోట్లు సంపాదించేసి అలాగా అమ్మవారికి ఈనాటికి కూడా అమ్మవారికి ప్రతి సంవత్సరం వచ్చి ఏదో ఒకటి సమర్పణ చేస్తూ ఉంటారు. అలా అలాగే విజయవాడలోనే ఎంతోమంది ఉన్నారు. హైదరాబాద్, తెలంగాణ నుంచి విపరీతంగా వస్తారు అమ్మవారి దగ్గర. అమ్మవారు అంటే మహాభక్తి ప్రత్యేకంగా. తెలంగాణలో ఎందుకంటే మేము 2015లో ఈ బోనాలు ఆహ్వానించాం అమ్మవారి దగ్గరికి. అప్పటి నుంచి ఈ బోనాలు అమ్మవారి దగ్గరికి అదొక సాంప్రదాయంగా అయింది. అలాగే అమ్మవారికి తిరుపతి నుంచి అమ్మవారికి సారీ వస్తుంది ప్రతి సంవత్సరం దేవీ నవరాత్రుల్లో. అందుకని సోదరుడు కదా స్వామివారు, అక్కడ నుంచి సోదరికి పంపిస్తారన్నమాట. అలాగా అమ్మవారికి తిరుపతి నుంచి కూడా వస్త్రాలు వస్తాయి. ఇలాంటి పద్ధతులు కూడా ఇక్కడ చక్కగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అన్ని ప్రతిదీ కూడా. గురుగారు, అమ్మవారి పైన విపరీతమైన భక్తి ఉన్న వాళ్ళు కేవలం పూజలకే ఆగిపోరు, మాల వేసుకోవడానికి కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు. అసలు మాల వేసుకోవడం అనే పద్ధతి ఏ విధంగా జరుగుతుంది, అందులో పాటించవలసిన నియమాలు ఏంటి గురుగారు? అది భవానీ దీక్ష. ఈ దీక్ష అనేది కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున దీక్ష ప్రారంభం అని పెట్టాం మేము. కానీ దేవీ నవరాత్రుల్లో కూడా వేసుకుంటున్నారు, ప్రతి నెల కూడా వేసుకుంటున్నారు. కొంతమంది రోజు కూడా ఫలాని మాసం అని లేదు, ఎప్పుడు పడితే అప్పుడే వేసుకుంటున్నారు. భవానీ అమ్మవారిని దీక్ష చేయాలి అనుకునే వాళ్ళు ఎప్పుడైనా సరే 3 రోజులు, 5 రోజులు, 11 రోజులు ఆ విధంగా అమ్మవారిని ఆ మాల వేసుకొని నియమ నిబంధనలు అంటే జాగ్రత్తలు తీసుకోవటం, నేల మీద పడుకోవటం, ఏంటి ఏకభుక్తం అంటే ఒకసారి భోజనం చేయటం, ఇలాగా
2 పూట్ల చన్నీళ్ళు స్నానం చేయటం ఒక దీక్ష. ఇది కఠినమైనటువంటి దీక్ష ఇది. అలా కనుక చేయగలిగిన వాళ్ళందరికీ కూడా మంచి శుభయోగం జరుగుతుంది. ఓకే ఓకే. ఇప్పుడు దీక్షలో అన్ని దీక్షల్లో ఉండేటట్టుగానే ఇందులో కూడా నియమాలు ఉంటాయి. అమ్మవారి దీక్ష కూడా అంతే. అయితే అయ్యప్ప స్వామి దీక్షలో వాళ్ళు ఇరుముడి అంటారు, మనం భవానీ బంధం అంటాం. భవానీ బంధం అందులో ఏముంటుంది గురుగారు? అంటే అమ్మవారికి సమర్పణ చేసేది, వాళ్ళు ఇరుముడి సమర్పణ చేస్తారు. అలాగే ఇక్కడ భవానీ బంధం అమ్మవారికి నేతి కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, గాజులు, చీర, జాకెట్, బియ్యము, తలంబ్రా, ఇలా రకరకాల వస్తువులన్నీ కూడా కుంకుమ భరిణ, కాటుక, ఇవన్నీ కూడా పెడతారు. ఇప్పుడు అయ్యప్ప స్వామి దానిలో అంటే మనము గురువుల గైడెన్స్తోనే చెయ్యాలి అనేది ఒకటి ఉంటుంది కదా, అలా భవానీ మాలలో కూడా మనం గురువుని సంప్రదించాలా? గురువులు ఉంటారు వీళ్ళు కూడా అంటే పూర్వం ఈ దీక్ష ప్రారంభం చేసింది మన దేవాలయ అర్చకులే. ముందు రాచకొండ కామేశ్వర శర్మ గారని ఆయన మొదట ఈ దీక్ష ప్రారంభం చేశారు. ఆయన 1980లో మేమందరం కూడా ఈ 11 మందిని కలిసి ఈ ఒక భవానీ దీక్షను ప్రారంభం చేశాం. ఆనాడు ఈ దేవాలయంలో లింగంపట్ల రామకృష్ణ శర్మ గారని పరమాచార్య వారి దగ్గరికి తీసుకెళ్ళి ఆయన ఈ దీక్ష ఉందని చెప్పి ఆయన మాకు శ్రీముఖం ఇచ్చారు. ఒక పత్రం ఇచ్చి ఇక దీక్ష ప్రారంభం చేయండి, భవానీ దీక్ష చాలా విశిష్టత చెందింది, మంచి భవానీలో అందరికి కూడా బాగుంటుందని చెప్పి ఆయన అప్పుడు మేము అర్చకులు మాత్రం ప్రారంభం చేసాము. అప్పుడు తర్వాత అది అలా పెరిగిపోయింది. ఓకే ఓకే. ఇది మనకు 3 రోజుల నుంచి మొదలు పెడితే 41 రోజుల వరకు కూడా వీలుని తగ్గట్టుగా చేసుకోవచ్చు. వాళ్ళ ఇష్టం. ఓకే గురుగారు, ఒక చిన్న సందేహము, ఇది చాలా మందికి క్లారిటీ లేని విషయము. అందరు చూసుకొనే చేస్తారు, బట్ అప్పుడప్పుడు అనుకోకుండా జరిగే తప్పులు. అంటే ఇప్పుడు దీక్ష తీసుకున్నాక మహిళలకి అనుకోకుండా ఒకవేళ నెలసరి వస్తే అటువంటి సమయంలో ఎటువంటి నియమాలు పాటించాలి? అంటే వాళ్ళు ముందుగా అనుకుంటారు కదా, వాళ్ళకి టైమింగ్స్ ఉంటాయి. అవునవును. అందుకని అంటే వాళ్ళకి 3 రోజులు 11 రోజులు కూడా వాళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళకి అటువంటి ఏదన్నా ఆకస్మికంగా కలిగితే వాళ్ళు ఏంటంటే వదిలేసి మళ్ళీ ఇంకోసారి మాల వేసుకుంటారు, మళ్ళీ ఇంకోసారి దీక్ష చేస్తారు. ఓకే ఓకే. ఫస్ట్ అయితే దోషం ఏం లేదు. ఓకే ఓకే. ఎందుకంటే చాలా మందికి భయం అవుతా ఉంటది కదా, అందుకని అంటే వాళ్ళు ముందుగా వాళ్ళకి పీరియడ్స్ టైమ్స్ ఉంటుంది కదా, ఆ టైం తర్వాతే వేసుకుంటారు మాల్లో. ఒకవేళ వాళ్ళకి తెలియక అలా వేసుకున్నా కూడా ఏంటి అది వదిలేసి మళ్ళీ ఆ దీక్ష అయిపోయింది, ఆ దీక్షను మళ్ళీ ఇంకోసారి 4 రోజులు 5 రోజులు వదిలేసి మళ్ళీ 5వ రోజు నుంచి మళ్ళీ మాల వేసుకొని మళ్ళీ నిష్టగా చేసుకుంటారు. ఇంట్లో పూజ చేసేటప్పుడు కొంతమంది ఇళ్ళలో ఇట్లా వెండి విగ్రహాలు పెట్టుకుంటా ఉంటారు. కొంతమంది విగ్రహాలు పెట్టుకోవద్దు, విగ్రహాలు పెట్టుకుంటే పాటించవలసిన నియమాలు చాలా ఉంటాయి, అభిషేకం చేయాల్సి వస్తుంది అని అంటారు. ఒకటి, ఈ విగ్రహాలు పెట్టుకునేటప్పుడు వాళ్ళు మంత్రపూర్వకంగా ఒక ప్రతిష్ట చేసిన విగ్రహాలకే, ప్రతిష్ట చేసినటువంటి విగ్రహాలకి మాత్రమే ఈ నివేదనలు, ఈ నియమ నిబంధనలు అన్నీ ఉంటాయి. ఎందుకంటే చాలామంది ఇంట్లో అమ్మవారు ఉంటారని చెప్పి ఇంతటువంటి విగ్రహాలు, ఎందుకంటే చందనంతో చేసినవి కానీ, అలాగే రాతి విగ్రహాలు కానీ, చాలామంది ఇవన్నీ కూడా అందరి ఇళ్ళలో పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ పంచలోహాలని, ఇత్తడి విగ్రహాలని, రకరకాల అష్టధాతు విగ్రహాలని వచ్చినాయి. మామూలుగా పెట్టుకుంటే దానికి దోషమే లేదు, పెట్టుకోవచ్చు. ఓకే ఓకే. అంటే ఇప్పుడు విగ్రహం పెట్టుకోవడం తప్పు లేదు. నిత్యం వాటికి నివేదనలు ఇవన్నీ పెట్టాలంటే కంపల్సరీగా అది ప్రాణ ప్రతిష్ఠ ఉండాలి. ఆ ప్రాణ ప్రతిష్ఠతో చేసినవి మాత్రమే, కొంచెం వాటికి ఏం చేయకపోతే అది దోషం. ఓకే ఓకే. కానీ సాధారణంగా ఇంట్లో పెట్టుకునే వాటికి అటువంటివి ఏవి ఉండవు, ఏముండదు, మామూలుగా పెట్టుకోవచ్చు. గురుగారు, కష్టాలు తొలగిపోవాలంటే ఇంట్లో ఉండేవారికి చక్కగా ఏదైనా మంత్రం చెప్తారా? ఒకటే, భగవంతుడు ఎప్పుడు కూడా మనిషికి అన్యాయం చేయడు. ఎంత విగ్రహం పెట్టుకున్నా కూడా నీ మనసులో ఎంత పెద్ద కోరిక ఉంటుందో భగవంతుడు కూడా అలా ఉండాలని చాలా మంది అడుగుతూ ఉంటారు. పెట్టుకోండి, చేసుకోండి, భగవంతుడు మీకు ఎప్పుడు అన్యాయం చేయడు. భగవంతుడు ఎప్పుడు కూడా, భగవంతుడు నాకు ఇంత విగ్రహం కావాలి అంత విగ్రహం కావాలని నేను అడగలేదు. అది నీ మనస్సు. నీ మనసులో భగవంతుని నేను చాలా నా దేవుడికి నేను చాలా పెద్దది చేసుకోవాలి, పెద్ద విగ్రహం చేయించాలి, పెట్టుకోవచ్చు. దానికి కావాల్సినవి చేసుకుంటే అన్నీ బాగుంటుంది, శుభం. ఎటువంటి మనం చేయాలి అంతే. మనము ఈ షట్చక్రాలని కదిలించాలి.
అందుకని ఏంటంటే మనం సింధూరం బొట్టు పెట్టుకునేటప్పుడు కూడా ఈ ఆజ్ఞాచక్రం ఇది, ఇక్కడ ఆజ్ఞాచక్రం ఇది. ఈ ఆజ్ఞాచక్రాన్ని కదిలించడం కోసమే మనం ఇక్కడ బొట్టు పెట్టుకుంటాం. ఈ బొట్టు పెట్టుకోవడం వల్లనే ఇక్కడ ఆజ్ఞాచక్రం ఉంటుంది, ఆ చక్రం కదిలించడం. అందుకని అంటే మనకి దృష్టి దోషాలు ఏమి ఉండవు బొట్టు పెట్టుకుంటే. చక్కగా తమిళనాడు వెళ్ళి చూడు, ఎవరిని చూసినా కూడా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరు చూసినా ముఖం మీద బొట్టు ఉంటుంది వాళ్ళకి. అవును, ఆ సింధూరం విభూది లేకుండా ఎవరు ఉంటారు అక్కడ ఏంటి. కాబట్టి అంటే మనం అలా పాటిస్తే భగవత్ కృప ఆటోమేటిక్గా అలాగే కలుగుతుంది. మనం చేయాలంతే. మనకి మహర్షులు ఎంతోమంది మనకి ఇచ్చినటువంటి సాంప్రదాయాలు ఇవన్నీ, వాటిని మనం పాటిస్తే అక్షరాల విశేషంగా ఉంటుంది. అలాగే దేవాలయంలోకి వెళ్ళినప్పుడు కూడా చాలా నియమ నిబంధనలు ఉంటాయి పాటించాల్సింది. దేవాలయంకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాలని ఏదో ఒక మంత్రాన్ని ఏదో ఒక ధ్యానం చేసుకుంటూ భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి అమ్మవారినో అయ్యవారినో ఎవరో దర్శించినప్పుడు ఆ ధ్యానం చేసుకుంటూ వెళ్ళిపోయి అక్కడ నమస్కారం చేసుకుని వెళ్ళాలి. అంతేగాని చాలామంది వాళ్ళు ఎలా వెళ్తున్నారు, వీడు ఎలా ఏం చేస్తున్నాడు, అది ఇవన్నీ పట్టించుకోకూడదు. దేవాలయంకి వెళ్ళినప్పుడు దేవాలయమే అంతే. భగవంతుడిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం, భగవద్ దర్శనం. కొంతమంది దేవాలయంకి వస్తూ ఉంటారు, వాళ్ళకి పక్క వాళ్ళ గురించి ఏం పట్టించుకోరు. వాళ్ళు ధ్యానం చేసుకుంటూ అలా వస్తుంటారు, అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. వాళ్ళు వెళ్ళమన్నా వెళ్ళలేరు వాళ్ళు. ఎందుకంటే ఆ శక్తి ప్రభావం అక్కడ ఆకర్షణ శక్తి అది. ఎందుకంటే అమ్మవారిని కానీ ఏ దేవత దగ్గరికి వెళ్ళినా కూడా ఏ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళు పటిష్టంగా ఆ భగవంతుని చూడగలగాలి, ఆ ధ్యానం చేయగలగాలి. అలా చేస్తేనే వాళ్ళకి ఆ సంతృప్తికరమైనటువంటి దర్శనం లభిస్తుంది. కళ్ళు మూసుకొని కాసేపు ధ్యానం చేసుకుంటే మీకు తెలియకుండానే ఒక రూపం కనిపిస్తుంది, అదే శక్తి రూపం అది. అందుకని దాన్ని ధ్యానించడం, దాని యొక్క ఆస్వాదనం మనం చేసుకోవటం, అక్కడే భగవంతుడు ఉంటాడు. అందుకని ఏం చేయాలి, మనసు పెట్టి మోకడము, మంచిగా చక్కగా ధ్యానం చేసుకోవడం అంతే. దీనికోసం స్పెషల్గా ప్రత్యేకంగా చేసేది ఏమి ఉండదు. ఇప్పుడు లలితా సహస్రనామం చదువుతుంటే కాసేపు ఇక కాన్సన్ట్రేషన్గా ప్రశాంతంగా లలితా సహస్రనామం చదువును, తెలియకుండా అమ్మవారు అలా కనిపిస్తుంది. అలాగా భాస్కరాచార్యులు వారు చూపించారు అమ్మవారిని కాశీలో. ఆయన భాస్కరాచార్యులు కాశీ వెళ్ళారు, కాశీ వెళ్ళి అక్కడ వాళ్ళందరూ వ్యతిరేకించారు ఇది భాస్కరాచార్యులు. ఈ సౌత్ ఇండియాకి సంబంధించిన ఇక్కడేం చేయడానికి వీల్లేదు అది. నేను అమ్మవారిని చూపిస్తాను చెప్పి ఆయన లలితా సహస్రనామం చెప్తూ మొత్తం నక్షత్రాలన్నీ కూడా ఆయన దగ్గర తిరిగి వచ్చింది. ఆశ్చర్యపోయారంతా, అంత విశిష్టత. శ్రీ విద్యోపాసన, లలితా సహస్రనామం, ఖడ్గమాల, త్రిశతి, ఇవన్నీ ఎంతో విశిష్టత చెందింది. గురుగారు, ఒక్కొక్క గుడికి వెళ్తే పలానా పని జరుగుతుందని చెప్పేసి అందరికి ఒక నమ్మకం ఉంటుంది కదా. ఈ గుడికి వెళ్తే జాబ్ వస్తుంది అని చెప్పి, ఈ గుడికి వెళ్తే పిల్లలు పుట్టే సమస్య ఏమైనా ఉంటే తొలగిపోతుందని చెప్పి, అలా మనకి ఇక్కడ ఈ గుడిలో ఏదైనా ఉందా గురుగారు? అంటే ఎక్కువగా భక్తులు ఏ కోరికతో వస్తారు? ఇక్కడ అమ్మవారి దగ్గర అది ఇదని లేదు. ఇది సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే రోగానశేష నభంస దుష్టా దుష్టాతు కామాన్ సకలానభీష్టాన్. అంటే అన్ని అభిష్టాల్ని నెరవేర్చేదే అమ్మ. మనం ఉండేటువంటి మన దగ్గర ఏమైతే ఉన్నాయో ఆ కోరికల్ని అమ్మవారి దగ్గర పెట్టుకోవటమే. అదే ఆ మంత్రం. దుర్గా సప్తశ్లోకి ఉంది. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే రోగా నశేష నభంసి దుష్టా రుష్టాతు కామాన్ సకలాన్ అభీష్టాన్ త్వామాశ్రితానాన్ అవిపున్నరాన్ త్వామాశ్రితా హ్యాశ్రయితాం ప్రయాంతి సర్వాబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యమస్మద్భైరి వినాశనం. నాకు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా నాశనం చేయమ్మా అని ఆ సప్తశ్లోకిలో ఉంటుంది. అదొక్కటి చదువుకుంటే చాలా విశేషం. గురుగారు, చక్కగా అసలు ఇంద్రకీలాద్రి కొండపై అమ్మవారు ఎలా వెలిసారు, అమ్మవారి చరిత్ర, మహిమలు, ఇంకా ఎన్నో విశేషమైన పూజల గురించి ఎంతో చక్కగా వివరించారు. మా అందరికీ కూడా అమ్మవారి మహిమల గురించి, వీటన్నిటికీ గురించి ఇంత చక్కగా వివరించినందుకు, మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు అందరి తరపున మనస్ఫూర్తి ధన్యవాదాలు గురుగారు. శుభం. మనోభీష్ట సిద్ధిరస్తు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. అందరికీ కూడా అమ్మవారి శుభ ఆశీస్సులు. అందరికీ కూడా శుభంగా ఉండి అందరికీ శుభయోగం కలగాలని అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలి, శుభంగా ఉండాలి. జై దుర్గా భవాని.